ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. కూటమి నాయకులేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా వ్యూహాలు చేస్తూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. పెద్ద పెద్ద తలకాయలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి భావించి వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇటీవల మనం చూసాం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదు చేశారు. ఏపీ హైకోర్టు కూడా బెయిల్ క్యాన్సిల్ చేసింది. తర్వాత అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి కూడా ఊరట కూడా కలిపి రావడం కూడా జరిగింది ఆయనకి. తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనంలోకి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. ఇదే సమయంలో పార్టీలో ఉన్న ప్రక్షాళన కూడా చేస్తున్నాడు. జిల్లాల నియామకాలను కూడా పూర్తి చేయడంతో పాటుగా పార్టీలో కూడా కీలక నేతల బాధ్యతల్లోనూ మార్పులకు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ పేరుతో సాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చగా మారిపోయింది. భారీ ఓటమితో అవసరమైనటువంటి మార్పుల దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు కూడా వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్థానంలో మరో కీలక నేతకు బాధ్యతలు కూడా అప్పగించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైనట్టుగా అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. మరి కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనేసి కూడా అనిపిస్తుంది. ఒకవేళ అది నిజమే అయితే మంచి పరిణామం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల బాధ్యతల్లో కూడా మార్పులకు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించినటువంటి సాయిరెడ్డి గారు పార్టీ వీడియో సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ మాట విని నష్టపోతున్నాడు అని చెప్పేసి పరోక్షంగా కొంతమంది నాయకులను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండే నేతల్లో సాయిరెడ్డి గారు కూడా ఒకరు. తర్వాత సజ్జల కానీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఉంటారు. అదేవిధంగా పార్టీ ఓటమి తర్వాత చాలామంది నేతలు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద గురిపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు చెప్పకుండా మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మభ్యపెట్టారని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా అన్నింటిలోనూ జోక్యం చేసుకుని సజ్జల గారు పార్టీ నేతల మీద కూడా ఏదో కొన్ని చేశారని చెప్పేసి అన్నింటిలోనూ ఆయన జోక్యం ఎక్కువ కావడం వల్ల సజ్జల రామకృష్ణారెడ్డి గారు నష్టం చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరిగింది ఓడిపిన కొత్తల్లో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి సమయంలోనే ఆయన నమ్ముకున్న నేతలు అధికారుల కారణంగా నష్టం జరిగిందని చెప్పేసి పార్టీతో గ్యాప్కు అదే కారణమని చెప్పేసి చాలామంది నాయకులతో కూడా వాపోతున్నారు. సజ్జల గారితో పాటుగా ఆయన కుమారుడి మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు. అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల హవా తగ్గింది అనేసి కూడా చెప్పుకోవచ్చు. అయినా కానీ పార్టీ వ్యవహారాల్లో సమావేశాల్లో మాత్రం ఆయన కొంచెం కీలకంగానే వ్యవహరిస్తున్నాడు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్కే ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు. ఆయన మాటలు మీరు చాలా స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. సజ్జల బాధ్యతలను మార్పు చేయాలని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. పార్టీ నేతల సమన్వయ బాధ్యతల్ని ఇక్కడ నుంచి సజ్జల గారి స్థానంలో పులివెందుల సతీష్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమైతే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సతీష్ రెడ్డి గారు పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం మీద అనేక పర్యాయాలు పోటీ కూడా చేశారు. 2024 ఎన్నికల సమయంలో పులివెందుల బీటెక్ రవికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సతీష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఎక్కడ కానీ ఆయన అసలు చాలా మనస్ఫూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నాడని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శల సమయంలో కూడా మిగతా నాయకులంతా కూడా స్పందిస్తున్నట్లేదు తెలియదు, కానీ మొట్టమొదటిగా స్పందించేది మాత్రం సతీష్ రెడ్డి గారే. సజ్జల గారి స్థానంలో సతీష్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు. అదే విషయంలో సజ్జల గారు సైతం పార్టీలోనూ ఇతరత్ర బాధ్యతలు చూస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో తాడేపల్లిలో సతీష్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముగ్గురు ఏదో సమావేశం కూడా ఉందంట. సతీష్ రెడ్డి గారు అదేవిధంగా సజ్జల గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఏదో సమావేశం కూడా నిర్వహిస్తున్నారంట. ఈ సమయంలోనే పెండింగ్లో ఉన్న జిల్లాలకు అధ్యక్షులతో పాటుగా పార్టీ ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం కూడా తీసుకోబోతున్నాడంట. ఇది కానీ అయితే ఒక మంచి నిర్ణయమే. ఎందుకంటే సతీష్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కానీ కల్పిస్తే ఆయన ఎంతటికైనా సరే
ఎంతటికైనా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ, లేదా ఎక్కడైనా సరే నాయకుల గురించి ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కడైనా సరే దాడి జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆయన చేసే విమర్శలు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా సరే నోటుకొచ్చేట్టు వాగినా వాళ్ళ మీద సరైన కౌంటర్లతో విరుచుకుపడుతున్నాడు సతీష్ రెడ్డి గారు. రీసెంట్గా మీరు చూస్తుంటారు, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన మొట్టమొదటిగా ప్రశ్నించడం జరిగింది. మిగతా నాయకులు ఎవరు కూడా స్పందించడం లేదు. కానీ సతీష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలా. అటువంటి వాళ్ళకి మంచి సముచిత స్థానం కానీ కల్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది.